మళ్ళీ తర్వాత ఆదుర్తి సుబ్బారావు అనే దర్శకుడు తేనె మనసులు అనే సినిమాలో ఈయనను రామ్మోహన్ పెట్టుకున్నారు. రామ్మోహన్ అని ఒక ఆయన ఉండేవాడు. ఓకే. ఆయన ఆంధ్ర దేవానంద్ అనే వాళ్ళందరూ ఉమ్, వీళ్ళిద్దరిని పెట్టుకున్నారు. తమాషా ఏంటంటే ఆ సినిమా దాదాపు పూర్తయింది. బ్లాక్ అండ్ వైట్ లో తీశారు. అయిన తర్వాత ఆ సినిమా ప్రొజెక్షన్ వేశారు అందరికి. ఆ కాలంలో సినిమా తీసి అందరికి ఉమ్, పిలిచి ఉమ్. ఎలా ఉన్నారు, కొత్త వాళ్ళని పరిచయం ఓకే. చేస్తున్నాం కదా ఉమ్. అన్నప్పుడు ఈయన కృష్ణ చూసి లేదు లేదు తను బాగాలేడు, యాక్టింగ్ రాదు, తీసేయండి అని చెప్పారంట. అయ్యయ్యో. అయితే ఆయన ఆదుర్తి సుబ్బారావు ఒప్పుకోలేదంట. నాది కదా జడ్జిమెంట్, ఆ, ఎట్లుండగా నేను తీస్తా అని. అప్పటికే 1,00,000 చిల్లర, ఇప్పుడు 1,00,000 అంటే మామూలు కోట్లలో లెక్క అది. ఉమ్, ఆయన ఖర్చు అయినా కూడా ఆ సినిమాని ఆపేసి మళ్ళీ దాన్ని, అప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమా, మళ్ళీ కలర్లో తీశారంట. ఓకే. కలర్లో తీసిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయితే దానికి ఒక రికార్డు ఉంది. మొట్టమొదటిసారిగా ఆ సినిమాలో నటించిన హీరోలు, హీరోయిన్లు, నటీనటులు అంతా బస్సు వేసుకొని బస్సు యాత్ర చేపట్టారు రాష్ట్రం అంతటా. ఓకే. ఆ రికార్డు పబ్లిసిటీ కోసం. పబ్లిసిటీ కోసం. ఓకే, ఓకే. అప్పుడు సినిమా బాగా ఆ, అన్ని సెంటర్లో 50 రోజులు ఆడింది. ఒక 3 సెంటర్లో 100 రోజులు ఆడింది.